మాజీ మంత్రి పేర్ని నానిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి, లేదా మానసికంగా ఇబ్బంది పెట్టాలి. నాని మీద కేసు పెట్టడానికి ప్రస్తుతం అవకాశం లేదు. తను మానసికంగా ఇబ్బంది పెట్టాలంటే ఒకటి వాళ్ళ అబ్బాయినైనా లేకపోతే వాళ్ళ ఆవిడనైనా ఏదైనా చెయ్యాలి. అయితే వాళ్ళ అబ్బాయిది వచ్చేటప్పటికి ప్రస్తుతానికి ఇంకా మొన్న అనేది కేసు నమోదైంది. అయితే వాళ్ళ ఆవిడ మీద కేసు అయితే దొరికింది. ఒక పాయింట్ ఏదైతే రేషన్ అక్కడ ఉన్నటువంటి డిపో నుంచి మిస్ అయినటువంటి అంశం, దీని మీదన తాజాగా పేరు నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ మీదన ఉత్కంఠ కొనసాగుతోంది. వాయిదా తర్వాతన 9వ అదనపు జిల్లా కోర్టులో విచారణకు వచ్చింది బెయిల్ పిటిషన్. కౌంటర్ దాఖలకి సమయం కోరారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ. ఇక్కడే తెలివైనటువంటి ఎత్తుగడ, మేము దీనికి కౌంటర్ చేయడానికి కొంత టైం పడుతుందండి అన్నప్పుడు, మధ్యంతర ఉత్తర్వులు ఏమీ ఇవ్వద్దు అన్నప్పుడు ఆటోమేటిక్గా మధ్యంతర ఉత్తర్వులు కోర్టు ఇవ్వదు. ఈలోపు అరెస్ట్ చేయొచ్చు, ఆవిడ కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో సమయం ఎందుకని పీపీని ప్రశ్నించారు న్యాయమూర్తి. పోలీసులు విచారణ ఇంకా పూర్తి కాలేదని, కాబట్టి కౌంటర్ దాఖలకి సమయం కావాలని